తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం తెలియని తెలుగు వారుండరు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల మీద పిల్లలకు కాస్త దయ ఉండాలి. అలా లేని పిల్లలు పుట్టినా పుట్టకపోయినా పర్వాలేదు. పుట్టలో చెదలు పుడుతుంటుంది, చస్తుంటుంది. అలాంటి చెదలతో సమానం అంటుంటారు కదా. కాగా నవమాసాలు మోసి కనిపెంచిన ముగ్గురు కొడుకులు తనకు నీడ లేకుండా చేసి బుక్కెడు బువ్వ పెట్టడం లేదంటూ ఓ తల్లి కన్నీటి పర్యంతమైన ఘటన మహబూబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మహబూబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన గాడపల్లి రామయ్య నరసమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. 10 ఏళ్ల కిందట రామయ్య చనిపోయారు. అప్పటి నుంచి నరసమ్మ పిల్లలను పెంచి పెద్ద చేసి వివాహాలు చేశారు. ఉపాధి నిమిత్తం ముగ్గురు కొడుకులు వేరువేరు ప్రాంతాలకు వెళ్ళారు. తల్లి బాగోగులు చూస్తామని బంగారం తీసుకొని 3 ఎకరాల భూమిని, ఇల్లుని వారి పేరు రాయించుకున్నారు. కాలక్రమేణా ఇల్లు కూలిపోయింది. ఈ సమయంలో తనను చేరదీయట్లేదని భిక్షాటన చేస్తూ కాలం వెల్లదీస్తున్నట్లు నరసమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. నానా నాకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కొడుకులు అన్నం పెడతాలేరు. అన్నం పెట్టకుండా బజార్లలో ఆడుకొని తిట్టాను నాన్న. ఇప్పుడు బుక్కెడు పువ్వు పెడతారని పైకి ఇచ్చిన నాన్న. పేర్లు నరకమ్మ. మీ పెద్ద కొడుకు పేరేంటిది? సీను. నడిపాయన పేరు? నడిపాయన పేరు రాజేష్. చిన్నోడు కృష్ణ. ఎన్ని ఎకరాల భూమి ఉండే నీకు? 2, 3. 3 ఎకరాల భూమి ఉండే. 3. ఉన్న ఇల్లు కూడా కొలగొట్టారా? కొట్టుకున్నాడు. డబ్బులు ఇస్తే భాస్కర్ గారికి అమ్ముకున్నాడు, పంచుకున్నాడు డబ్బులు. ఇప్పుడు ఏం కావాలా నేను? బో పెడతాలేదు నాన్న. ఏడ తింటున్నావు మరి? నన్ను పెట్టిన తింటాను, లేకుండా అడిగాను డబ్బులు చెక్క పడుకుంటాను. పడుకోవడం ఎక్కడ పడుకుంటున్నావు మరి? ఇల్లు లేదు కదా? గద్దెల మీద పండుకుంటాను. ఎక్కడో చోట గారెల గద్దెల మీద పడుకుంటున్నావు? అన్ని గిట్లా ఉంటే పండుకుంటాను. పెట్టినా 2 రసీదు కూడా ఇచ్చారు నాకు. పిలిపేలే పోలీసు వాళ్ళు మరి నిన్న? వాళ్ళు మీరు పిల్లరా? ఆ రసీదు ఇచ్చేలా కొట్టిండు. ఉన్నది నాకు అలా రసీదు. ఇప్పుడు ఏమంటావు మరి? ఏమంటావు అంటే నాకు ఇక్కడ నేను ఈ వానాకాలం వచ్చేసరి కాలం ఏడబడినని కొడుక కొంచెం పండుకుందాం. సరే ముగ్గురు 3 నెలలే పెట్టాను. నేను ఎక్కువ పెట్టాను, ఒక్కొక్క నెల పెట్టాను. పెడతలేరు. ఆయన రాజా రా అన్నాడు, పోయినా. సన్నాని అడుక్కుంటూ పోయినా. వచ్చి చేతికి వచ్చి తీసా పోయినా. తాగుతాడు, పంచాయతీ పెడతాను, గోల పెడతాను. ఇంత వాము నాకు పెట్టుకుంటాను భయం పడి. నేను ఉండను అదే లెక్కన. గొలుసుని దిందులు తీసుకుపోయాను నాన్న. రాజేష్ తీసుకుపోయాను. నడిపోడు. అయితే వాళ్ళకి ఎరకైతే అన్ని వాళ్ళకి ఇస్తారో నీ తోడు పెడతాడు అంటారు.